అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. గాంధీ భవన్లో అందుబాటులో ప్రజాప్రతినిధుల కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే వినోద్ కుమార్ పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి ఆయా శాఖల అధికారులతో మాట్లాడుతున్నారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సూచనల మేరకు అందుబాటులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం గాంధీ భవన్ నుండి మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. శ్రీనివాస్, క్రమశిక్షణ కమిటీ సమావేశం ప్రారంభమైంది. చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైందని చెప్పొచ్చు. అయితే వరంగల్కి సంబంధించిన నేతలు, ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే గాంధీ భవన్కు చేరుకున్నారు. వరంగల్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డితో పాటు రేవూరు ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి, అదేవిధంగా కుడా చైర్మన్ వెంకటరామరెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్యతో పాటు వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ కూడా ఇక్కడికి గాంధీ భవన్కి చేరుకున్నారు. ఈ క్రమశిక్షణ కమిటీ సమావేశంలో కూడా భేటీ అయ్యారు. సో ముఖ్యంగా ఈ వరంగల్కి సంబంధించిన పంచాయతీ నేపథ్యంలో కూడా ఈ ఎమ్మెల్యేల భేటీ ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ప్రధానంగా కొండా మురళికి సంబంధించిన వ్యవహార శైలిపై కూడా ఇటీవల కాలంలో వీరు ఫిర్యాదు చేశారు. కొండా మురళి ఉండాలా, మేము ఉండాలా పార్టీలో తేల్చాలంటూ కూడా కాంగ్రెస్ హైకమాండ్కి అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో కూడా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ క్రమశిక్షణకు సంబంధించిన వ్యవహారాలు దీనికి సంబంధించి చూడాలంటూ కూడా క్రమశిక్షణ కమిటీకి సూచించిన నేపథ్యంలో కూడా మల్లు రవి అధ్యక్షతన ఇప్పటికే అంటే ఒకసారి భేటీ అయింది క్రమశిక్షణ కమిటీ. అదేవిధంగా కొండా మురళిని కూడా పిలిపించి కొండా మురళికి సంబంధించిన వివరణ కూడా ఇచ్చారు. మరొక వైపు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా కొండా మురళి దంపతులు అంటే మంత్రి కొండా సురేఖ కూడా కలిసి ఈ జరుగుతున్న పరిణామాలపై కూడా వారు 16 పేజీలకు సంబంధించిన లేఖను కూడా ఇచ్చిన పరిస్థితి. మేము ఏ నియోజకవర్గం ప్రధానంగా కొండా మురళి మీద ఆరోపణ ఏంటంటే అన్ని నియోజకవర్గాల్లో ఇన్వాల్వ్ అవుతూ కూడా మా సొంత నియోజకవర్గాల్లో ఇన్వాల్వ్ అవుతూ కూడా రాజకీయాలు చేస్తున్నారు, గ్రూపులు ప్రేరేపిస్తున్నారంటూ కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దీంతోపాటు ఈ వ్యవహారానికి సంబంధించి అన్నిట్లలో తలదూరుస్తున్నారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మరొక వైపు కొండా మురళి వారు పార్టీని హైకమాండ్ కూడా చేస్తున్న పరిస్థితి. సో ఈ క్రమంలో కూడా కొండా మురళి సంబంధించి వివరణ ఇస్తున్నారు. అదేవిధంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశాలపై కూడా భేటీ కూడా నేపథ్యంలో కూడా మొత్తంగా ఏ చేసిన భేటీ కావాల్సింది, సోమవారం భేటీ కావాల్సిందే. అంటే ఈ రోజు పోస్టులు చేశారు. వరంగల్ కార్పొరేషన్ కి సంబంధించిన నేతల భేటీ ఉన్న నేపథ్యంలో కూడా ఈ రోజు ప్రారంభమైంది. అంటే ఈ భేటీలో మరి ఏ విధంగా అంటే మరొకసారి వీరి అభిప్రాయాలు కూడా తీసుకుంటారు. అయితే ఈ మళ్ళీ అయితే కూడా అంటే కమిషన్ కమిటీతో భేటీ అయిన నేతలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు ఉన్నారో వారందరూ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే అంటూ కూడా చేసిన పరిస్థితి. సో ఈ క్రమంలో కూడా నాయన్ రాజేంద్ర రెడ్డి సంబంధించి కూడా పెద్ద మందించే అంశాలపై దృష్టి పెట్టాలంటే కూడా ఆయనకి పార్టీ నేతలు చేయించిన నేపథ్యాలు కూడా అది కూడా ఫలించాలని కూడా అసలు కనిపించట్లేదు. ఏదైనా కొండ ముగిపై చర్యలు తీసుకోవాలంటే కూడా కట్టుబడుతున్న నేపథ్యంలో ఈ రోజు భేటీలో ప్రాధాన్యత సంతరించుకుంది. మరొకవైపు ఈ పంచాయతీకి సంబంధించి సీఎం స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని పెద్ద మనిషి విధంగా కూడా చర్యలు చేపట్టారంటూ కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా ఈ నేతలు అయితే ఎవరైతే ఉన్నారో ఈ నేతలు కొండ మురళిపై ఫిర్యాదు చేసిన కొంచెం ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు కొంచెం ఏదైతే తగ్గమన్నట్టు కూడా తెలుస్తుంది, చల్లబడ్డట్టు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా ఈ భేటీ తర్వాత వారి అభిప్రాయాలు అయితే మీడియాకు చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా ఏం జరగబోతుందనే ఉత్కంఠ అయితే ఈ రోజు అయితే కాంగ్రెస్ పార్టీలో నెలకొందని చెప్పాలి. ఎందుకంటే వరంగల్ పంచాయతీ ఇప్పటికే చేరింది, గల్లు నుంచి ఢిల్లీ దాకా చేరింది. స్టార్టింగ్ లో పీసీసీకి ఫిర్యాదు చేశారు, అది సీఎంకి ఫిర్యాదు చేశారు, హైకమాండ్ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యం ఉంది. మరొకవైపు ఈ మధ్య కాలంలో కూడా తారకాకి చేరిన క్రమంలో కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సీరియస్ గా తీసుకుంటే పీసీసీ
పిసిసి చీఫ్ కూడా మహేష్ కుమార్ గౌడ్ గారికి సంబంధించి కమిటీలు కూడా వేశారు. కమిటీ సంబంధించి అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. దీంతో పాటు కన్స్ట్రక్షన్ కమిటీ భేటీ ఉంది. రోజు కన్స్ట్రక్షన్ కమిటీ భేటీలో ఏం నిర్ణయం తీసుకుంటారు, కొండమూరులపై చర్యలు ఉంటాయా లేదంటే ఇరువురు నేతలను పిలిపించి మాట్లాడతారా అనేది కూడా తెలియాల్సింది. మరోవైపు క్రమశిక్షణ భేటీ తర్వాత పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారితో పాటు ఇంకా మీనాక్షి నటరాజన్తో కూడా చైర్మన్ మల్లురెడ్డి భేటీ అవుతారు. ఈ వరంగల్కి సంబంధించిన వ్యవహారాన్ని పూర్తిగా వారికి నివేదించిన తర్వాత మరి ఏ విధంగా ఉండబోతుందనేది మాత్రం అసలు తెలియాల్సింది. ఏదైనా కూడా ఈరోజు క్రమశిక్షణ కమిటీ భేటీ అనేది మాత్రం కాంగ్రెస్ ఉత్కంఠ రేపుతుందని చెప్పచ్చు. ఆ విధంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకొని చెప్పాలి. ఎందుకంటే ఈ పార్టీ గొడవలు అనేవి అత్యంత పరిణతిగా మారింది. ఇంకోవైపు లోకల్ బాడీ ఎన్నికలు ఇలాంటి వ్యవహారాలను కాంగ్రెస్ కు ఉద్యోగం ఉన్న నేపథ్యంలో కూడా ఈ ఎన్నికల్లోకి ఇవన్నింటినీ తగ్గిమని చేయాలి కూడా భావిస్తుంది. ఇంకో మరొక వైపు ఏదైతే జడ్చర్ ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డి కూడా ఇప్పటికే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మరొక వైపు ఆయన సంబంధించిన నివేదికను కూడా క్రమశిక్షణ కమిటీ తెప్పిస్తుంది. దీంతో పాటు మెదకు సంబంధించిన ఎమ్మెల్యే అంశానికి సంబంధించి కూడా గాంధీ భవన్ లో ధర్నా కూడా జరిగింది. గాంధీ నివేదిక తెప్పించాలని కూడా చూస్తారు. ఇక నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఈ వ్యవహారాలను ఉన్న నేపథ్యంలో కూడా హైకమాండ్ అన్నింటినీ చల్లవర్చాలని కూడా చూస్తున్నారు. ప్రస్తుతం ఈ క్రమశిక్షణ దేశ జరుగుతున్న వరంగల్ నేతల సమావేశం మాత్రం కీలకంగా మారిందని చెప్పారు.